సరోజ గారు వినిపిస్తుందండి. సరోజ గారు, మీరు నిన్న నిరసన తెలిపినట్టున్నారు, జనసేనలో ఉన్నారు, కానీ జనసేన నుంచి మనం మీకు టికెట్ ఆశించినట్లున్నారు, కానీ రాకపోవడం, అక్కడ పవన్ కళ్యాణ్ పైన, అదే విధంగా నాదెండ్ల మనోహర్ పైన కూడా మీరు ఆరోపణలు చేసినట్టున్నారు. అసలు ఏంటంటే ఆరోపణలు, ఎందుకు మీకు టికెట్ రాలేదు, ఎందుకు మీరు జనసేనలో ఉన్నారు, ఎందుకు ఆ స్థాయిగా విమర్శలు చేయాల్సి వచ్చింది? అందరికీ నమస్తే అండి. నమస్తే. నా పేరు సరోజ పోలస్పల్లి. నేను కాకినాడ ప్రథమ మేయర్ని. గత 5 సంవత్సరాలుగా జనసేన పార్టీలో చేరి వర్క్ చేస్తూ ఉన్నాను. 2019లో 2019 ఫిబ్రవరిలో నేను జనసేనలో జాయిన్ అవడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఆ ఎలక్షన్ కూడా నేను టికెట్ ఆశించాను. నేను ఒక కాకినాడ ఫస్ట్ మేయర్ గా చేశాను. నేను బీసీ సెట్టిబల్ కులానికి చెందిన దాన్ని. తూర్పు పశ్చిమ గోదావరిలో అత్యధికంగా ఉన్న సెట్టిబల్జీలకి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి అప్పుడు నేను వెళ్ళడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి, ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారమ్మా, కాకినాడ అర్బన్ లోను రూరల్ లో కూడా ఉన్నారు, వాళ్ళకి టికెట్లు కేటాయించడం జరిగింది, మీరు వర్క్ చేయండి, రాబోయే ఎలక్షన్ లో మీకు తప్పకుండా నేను సీట్ అలాట్ చేస్తానని చెప్పి నా చేతిలో చేసి మరి ప్రామిస్ చేయడం జరిగిందండి. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను వర్క్ చేయలేదు, పార్టీకి నేను వచ్చి గట్టిగా 4 రోజులు కూడా అవ్వలేదు, నాకు అర్హత లేదు, నేను టికెట్ గట్టిగా అడిగే అర్హత నాకు లేదని చెప్పి భావించి సైలెంట్ గా నేను చెప్పండి. మ్యూట్ లో పెట్టుకోరా, ఎవరో మ్యూట్ లో ఉంచండి. ఓకే, మాట్లాడండి సరోజ గారు. గత 5 సంవత్సరాలుగా నేను పార్టీకి పనిచేస్తూ వివిధ హోదాల్లో, అంటే లోకల్ బాడీస్ ఎలక్షన్ కమిటీలో మెంబర్ గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఒక మేయర్ గా వచ్చాను కాబట్టి నేను లోకల్ బాడీస్ సంబంధించే నేను వర్క్ చేయాలి అన్న విధానం కూడా ఉంది. కాబట్టి నేను లోకల్ బాడీస్ లో వర్క్ చేయమని చెప్పి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి నాకు పంపించడం జరిగింది. నేను అది కూడా వర్క్ చేశానండి. సురీకి సంబంధించి ఎలక్షన్ చూసుకోమని పంపించాను. మీరు మ్యూట్ లో పెట్టారా అండి? వైసీపీ లీడర్ అనుకుంటా, మ్యూట్ లో పెట్టారా మీరు? ఒకసారి సాంబశివరావు గారు, మీరు మ్యూట్ లో పెట్టారా? నేను అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ చేద్దరు. సరోజ గారు ప్లీజ్ కంటిన్యూ. ఎప్పుడైతే నన్ను ఎలక్షన్ అక్కడికి పంపించారో అక్కడి నుంచి కూడా నన్ను ఆ పదవి నుంచి కూడా పంపించేయాలని వెనక ప్రయత్నాలు చేయడం జరిగిందండి. సరే నేను వచ్చేసాను. సరే తునికి సంబంధించి నేనైతే ఇప్పుడు కాకినాడ అర్బన్ రూరల్ అనుకున్నాను, తునికి సంబంధించి నన్ను వెనక్కి పంపించేస్తున్నారు, వచ్చేసాను. అప్పుడు కూడా అడిగాను, ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఇస్తారా, మీరు ఫుల్ పేజ్ ఇన్ఛార్జ్ గా ఇస్తారని అడిగాను. మీరు ఎలక్షన్ వరకు వర్క్ చేయండి అన్నారు. నేను ఎలక్షన్ వరకు వర్క్ చేసి వెనక్కి వచ్చేయలేనండి, నాకు ఒక బాధ్యత చెప్పండి అక్కడ అని చెప్పాను. లేదు అన్నారు, వెనక్కి వచ్చేసారండి. సరే అయిపోయింది. తర్వాత నాకు స్టేట్ సెక్రటరీగా అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో మంది, అంటే నేననేది జనసేన పార్టీలో ఒక మేయర్ గా జనసేన పార్టీలో ఒక మేయర్ గా వచ్చిన నాకు నాదెండ్ల మనోహర్ గారు ఒక మంత్రి హోదా చేసి వచ్చారు, కేబినెట్ హోదా చేసి వచ్చారు. తర్వాత కేబినెట్ హోదా చేసిన దాంట్లో నేనే ఉన్నాను పార్టీలో. అటువంటి నాకు రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయినా, అంటే ఒకటి సరోజ గారు ఒకటి, ఈ రోజు మీకు టికెట్ రాకపోవడానికి కారణం ప్రధానంగా నాదెండ్ల మనోహర్ అంటారా, లేక ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటారా? మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదా, నేను ఇన్నేళ్ళు పార్టీలో ఉన్నాను, మరి నాకు ఎందుకు ఇవ్వట్లేదు అనే దానిపైన? ప్రామిస్ చేసిన వ్యక్తికి తెలుసు కదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇస్తే మర్చిపోరు, ఒక మాట ఇస్తే దాని మీద నిలబడిపోతారని చెప్పి మాట్లాడుకుంటారు కదండి జనసేన పార్టీ నుంచి. నేను ప్రతిసారి కూడా ఆయనకి చెప్పే ప్రయత్నం చేశాను, ఆయన కన్వే చేసే ప్రయత్నం చేశాను. కానీ గట్టిగా పార్టీలో నేను 5 సంవత్సరాలుగా వర్క్ చేసిన, 5 సంవత్సరాలు 3 నెలలు అండి కరెక్ట్ గా వర్క్ చేశాను. ఈ వర్క్ చేసిన నేపథ్యంలో నన్ను ఒక్కసారి కూడా, అంటే నేను జాయినింగ్ అప్పుడు మాట్లాడడము, తర్వాత ఇంకొకసారి బెంచ్ సర్కిల్ ఆఫీస్ ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి కూడా 1-to-1 కూర్చోలేదు ఆయన. 1-to-1 నాకు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు ఆయన. కనీసం నా బాధ చెప్పుకునే అవకాశం, కాకినాడ రూరల్ లో నేను పడుతున్న ఇబ్బందులు, నేను వర్క్ చేస్తున్నానండి. నాదెండ్ల మనోహర్ లిటరల్ గా వచ్చి నన్ను కాకినాడ అర్బన్ గానీ రూరల్ గానీ వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే ఆయనకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ చెడుపులు కొట్టుకుంటా ఉన్నారు. అటువంటి నాయకులు నేను ఎక్కడ అడ్డొస్తానో, ఒక బీసీ మహిళగా, ఒక సెట్టిబల్జ్ సరోజ గారు, జనసేనలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు పదే పదే పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు నేను చెప్పక్కర్లేదండి, 21 సీట్లు మీరు అనౌన్స్ చేసుకున్న తర్వాత అందులో ఎన్ని మహిళలకు ఇచ్చారో ఒక్కసారి చూసుకుంటే అర్థమవుతుంది మహిళలకు ఎంత ప్రాధాన్యత ఉందో. వాళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో, మైక్లేన్ మీటింగ్ లో చెప్పారండి నాకు ఒకసారి, మహిళలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు, వాళ్ళు రాజకీయంగా పనికిరారని చెప్పారు.
నేను ఆ రోజు క్వశ్చన్ చేయవలసింది. ఈ రోజు నేను చాలా బాధపడతాను ఆ విషయంలో. నేను ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయాను నేను ఆ రోజున, నేను ఎందుకు ఒక స్టెప్ వెనక్కి వేసానని ఈ రోజుకి నేను చాలా బాధపడతానండి. మహిళలు పని చేయనప్పుడు ఒక ఇల్లు సమర్థవంతంగా స్టేజ్ మీద మైకులో ఊదరగొడతారు కదండి, ఒక మహిళ అని చెప్పి మగువా ఆయన సినిమాల్లో పాటలు పెట్టుకుని అంతా కూడా యాక్టింగే, ఉత్త యాక్టింగేనా? మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా? కనీసం మిగతా పార్టీల్లో ఇచ్చినట్టుగా ఇవ్వకపోయినా కనీసం ఆ పర్సంటేజ్ లో ఇవ్వలేరా? మా మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన హర్షం వ్యక్తం చేసి నేను ఈ ఎలక్షన్ కి నా ఆచరణలో పెడతానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి మహిళలు ఎవరు కనపడలేదా ఆయనకి? సరే నేను 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను, నేను 5 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను అర్హురాలు కాదు అని కొంతమంది జనసైనికులు భావం. 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న అంటే అక్కడ సరోజ గారు మహిళలు ఉన్నారు కదా. సరోజ గారు ఒకటి ఏం చెప్తున్నారంటే అక్కడ ప్రతి సీటు కూడా అక్కడ సర్వేలు చేసి ఎవరికి బాగుంది, ఎవరు బరిలో దింపితే గెలుస్తారు అనే దానిపైన చూసి వాళ్ళు టికెట్స్ కన్ఫర్మ్ చేస్తున్నట్లుంది కదా. సో మీరు మీ సర్వేలో మీరు మరి వెనకంజ ఉండొచ్చు కదా. నేను అనేది అదే చెప్తున్నానండి. నేను వద్దండి నాకు ఇవ్వద్దండి. కానీ మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళని అట్లీస్ట్ కన్సిడర్ చేయాలి కదా అంటున్నాను నేను. రైట్, ఒక్క నిమిషం బాబు. చాలా మంది ఉన్నారు, మహిళల్లో చాలా మంది ఉన్నారు. ఆ మహిళల్లో ఎవరు కూడా ఆ అవకాశం లేదా ఒకే ఒక్క మహిళకే అవకాశం ఉందా? అది నెల్లిమర్లలో ఇచ్చారు. ఆవిడ కూడా లాస్ట్ ఎలక్షన్ లో 7,000 ఓట్లు సాధించుకున్న మహిళ. అక్కడి నుంచి 7,000 ఓట్లు సాధించుకుని 3 సంవత్సరాల పాటు పార్టీకి దూరంగా ఉన్న మహిళకి 5 ఏళ్ళలో బాగా వచ్చినప్పుడు 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మేయర్ గా కంప్లీట్ చేసిన నాకు 5 ఏళ్ళు రాంగ్ వస్తుందండి. రైట్, ఒక్క నిమిషం. దీనికి సంబంధించి జనసేన స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ